హలో గైస్, వెల్కమ్ టు పాన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ఎంసెట్ 2024 రిలేటెడ్గా ఈ యొక్క టీఎస్ఎంసెట్ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కన్ఫర్మ్ డేట్స్ అయితే వచ్చాయి. అంతకుముందు ఉన్న ఏదైతే డేట్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క డేట్స్ అనేది పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ యొక్క డేట్స్ అనేది పోస్ట్ పోన్ అయితే చేసి ఈ యొక్క కొత్తగా అయితే డేట్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క డేట్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తాయి. ఇక మెయిన్ వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసిన అలాగే మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతాయండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఉంటుంది, కంప్లీట్ చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసింది. ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కాండి. మీకైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన వాటికి అయితే ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. ఇక మెయిన్ వీడియోకి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఈ యొక్క టీఎస్ఎంసెట్ నుంచి ఇక్కడ చూసినట్టయితే మీరు మెయిన్గా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ నుంచి అంతకుముందు డేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఏదైతే జూలై 4 నుంచి అయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే స్టార్ట్ అయిపోతుందిగా, అంతకుముందు వచ్చేసి మీకైతే జూన్ 27 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. ఆ యొక్క డేట్స్ను అయితే కొన్ని కారణాలు అయితే పోస్ట్ పోన్ చేసి ఈ యొక్క డేట్స్ అయితే కొత్తగా ఈ యొక్క డేట్స్ అయితే ఇచ్చాం. ఈ యొక్క డేట్స్ని అయితే మీ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంపల్సరీ అయితే జరగబోతుంది. ఇక్కడ డేట్స్ చూసుకున్నట్టయితే మీకైతే ఈ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ వచ్చేసి జూలై 12 అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 6 అయితే స్టార్ట్ అయ్యి ఎండ్ అయితే జూలై 13 అయితే ఎండ్ అయితే అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏదైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్ అనేది పెట్టుకుంటారో ఆ యొక్క కాలేజ్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 8 అయితే స్టార్ట్ అయ్యి జూలై 15 అయితే ఎండ్ అయితే జరిగిద్ది. నెక్స్ట్ మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయితే జూలై 15 అయితే ఈ యొక్క ఆప్షన్స్ ఏదైతే ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే జూలై 15 అయితే ఫ్రీజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి పర్టికులర్ కాలేజ్ అయితే సీట్ అయితే అలాట్ అయితే చేస్తారు. ఆ యొక్క అలాట్ చేసిన రిజల్ట్స్ అయితే మీకు జూలై 19 అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక పర్టికులర్ కాలేజ్ అయితే సీట్ అయితే వచ్చింది. ఆ యొక్క సీట్ వచ్చిన తర్వాత మీకైతే ప్రాసెసింగ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ స్టార్టింగ్ డేట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేట్ వచ్చేసి జూలై 19 నుంచి స్టార్ట్ అయితే జూలై 23కి అయితే ఎండ్ అయితే అవడం అయితే జరిగింది. ఈ యొక్క డేట్స్ అయితే కంపల్సరీ అయితే మీ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవుతుంది. ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అలాగే ఇక ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటుంది, క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుందని నేనైతే డీటెయిల్గా అయితే కమింగ్ వీడియోస్లో అయితే మీకైతే కంప్లీట్గా అయితే ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను.